హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. సో ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లాస్ట్ వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా సపోర్ట్ చేశారు. సో మీరు ఇంకా మంచి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. సో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ని. సో కొంచెం మీ సపోర్ట్ ఉంటే నేను చాలా బాగా చేయగలుగుతా. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు. టాపిక్ ఏంటంటే ఇది నా థర్డ్ సెమిస్టర్లో లాస్ట్ స్కాన్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను స్కాన్కి వెళ్ళనీకి. సో ఈసారి అయితే దుర్గా లేడు. ప్రతిసారి దుర్గానే తీసుకెళ్ళేవాడు హాస్పిటల్కి నన్ను. సో ఈసారి నేను మా ఇంటికి వచ్చేసా కాబట్టి మా మమ్మీ, మా డాడీ, నేనైతే వెళ్తున్నాము. సో సిద్దిపేటలో ఉంది స్కాన్, సిద్దిపేటకి వెళ్ళాలి. సో ఎలా ఉంటుంది అంటే ఏ ప్రికాషన్స్ ఉంటాయి. సో స్కానింగ్కి అయితే ఫుల్ వాటర్ తాగాలి. నాదైతే గ్రోత్ స్కాన్. సో వాకింగ్ ఎక్కువ ఉండాలి. వాకింగ్ ఎక్కువ ఉంటేనే మూమెంట్స్ ఎక్కువ ఓపిస్తాయి స్కాన్లో. సో నేనైతే సిద్దిపేట వెళ్ళాక వాకింగ్ చేయాలి అక్కడ. సో ఎలా ఉంటుందో వ్లాగ్ అయితే చూసేయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా సిద్దిపేట వచ్చాక ఇంకా అక్కడి నుంచి కొంచెం హాస్పిటల్కి ఒక 5-10 మినిట్స్ డిస్టెన్స్. సో మా డాడీ అయితే హాస్పిటల్ చూస్తున్నాడు. సో ఎప్పటికే లేట్ అయిపోయింది అని మా డాడీ అనుకున్నాడు. కానీ అక్కడైతే రష్ అయితే లేదు. మేమైతే కింద అనుకున్నాం ఫస్ట్ హాస్పిటల్. సో కింద అనుకొని నడుస్తూ ఉన్నాం మమ్మీ, నేనైతే. సో మమ్మీ అంటుంది జాగ్రత్తగా నడువు, కొంచెం చూసుకుంటూ నడువు రోడ్ని వీడియో తర్వాత. అంటే కింద ఏముంటాయో తెలియదు కదా, సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడువు అని మమ్మీ సరే అని నేను ఇంకా డాడీ అయితే హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. సో లోపలికి వెళ్తే ఇక్కడ లేదు స్కానింగ్ పైన అని చెప్పగానే సో డాడీ నేనైతే మాట్లాడుతున్నాడు. డాడీ అయితే వాళ్ళకి కాల్ చేసిండు. సో అక్కడ లేదు, పైకి షిఫ్ట్ అయింది హాస్పిటల్ అని చెప్పగానే సో పైకి అయితే వెళ్ళాము. వెళ్ళి చూడగానే ఎవరైతే లేరు బయట. సో లోపలికి వెళ్ళి చూడగానే రష్ కూడా ఎక్కువ లేదు. ఓన్లీ అక్కడ కంపౌండర్ ఉంటారు కదా బయట, సో స్కానింగ్ దగ్గర, సో వాళ్ళైతే ఉన్నారు. వెళ్ళి అడిగితే డాక్టర్ ఇంకా రాలేదు, సో టైం పడుతుంది, సో ప్లీజ్ మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. సో మా డాడీ అయితే వాళ్ళకి కాల్ చేస్తాను. మా డాడీ ఆర్ఎంపీ కదా, సో తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసిండు డాక్టర్కి. సో కొంచెం టైం పడుతుంది, ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పారు. సో ఇక డాక్టర్ అయితే వచ్చాడు, నన్ను అయితే పిలిచారన్నమాట. నేనైతే లోపలికి వెళ్తున్నా. సో చాలా భయంతోనే వెళ్ళాను నేనైతే, బట్ ఆల్ గుడ్. సో చూసారు కదా, ఇప్పుడే వచ్చాను ఇంటికైతే. నేనైతే స్కాన్ అయిపోయి, సో చాలా రష్ అంటే కింద అయితే రష్ ఉన్నారు. పైకి వెళ్ళేసరికి చూస్తే లేరు. ఇంకా డాక్టర్ అయితే లేట్ వచ్చారు. సో మాకైతే హాస్పిటల్లో చాలా లేట్ అయిపోయింది. సో ఇది నా థర్డ్ సెమిస్టర్లో లాస్ట్ స్కాన్. ఇంకా నాకు ఇది నా గ్రోత్ స్కాన్. సో బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంది. సో ఇవి నా రిపోర్ట్స్. దీంట్లో అయితే వాటర్ లెవెల్స్ అయితే తగ్గాయి. అంటే లాస్ట్ వాటికంటే ఇప్పుడు కొంచెం చాలా బెటర్. లాస్ట్ రిపోర్ట్లో అయితే నాకు 8% ఉండే వాటర్ లెవెల్. ఇప్పుడు నాకు 9% వచ్చింది 10కి. సో వాటర్ అయితే ఎక్కువ తీసుకోమని చెప్పారు. ఇంకా నా బేబీ హార్ట్ బీట్ కానీ ఇంకా బేబీ డెవలప్మెంట్, బేబీ గ్రోత్ ఎలా ఉందో ప్రతిదీ బాగుందని అయితే చెప్పారు. సో ఇంకా నేనైతే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, డెలివరీకి ఇబ్బంది అయిపోద్ది. ఆల్మోస్ట్ ఇంకెన్ని డేస్ ఉంటుంది అంటే డెలివరీకి ఇంకా ఎక్స్ట్రా 1 మంత్ అయితే పడుతుంది. చెప్పలేం కదా ఎప్పుడు డెలివరీ అవుతుందో. వాళ్ళు ఇచ్చిన డేట్ కాకుండా కొంచెం ముందే అవుతుంది. సో చూడాలి. ఇది నా 8th మంత్ నాకు ఇది. సో ఎలా ఉంటుంది ఏంటి. ఇంకా ఈసారి అయితే దుర్గా అయితే లేడు. నేను, మా మమ్మీ, మా డాడీ అయితే వెళ్ళాము.
సో నాకు కొంచెం భయం వేసింది వెళ్ళగానే, ఎందుకంటే దుర్గా లేడు, ఎప్పుడైనా నాతో దుర్గా వచ్చేవాడు. సో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ని లోపలికి అలో చేయరు కదా, ఓన్లీ హస్బెండ్ని అలో చేస్తారు. సో ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్ళా. అంటే హైదరాబాద్లో చూపించుకున్నది వేరు, నేను ఇక్కడ సిద్దిపేటలో చూపించుకున్నది వేరు. సో అక్కడైతే మరీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇలా అలా బేబీ గ్రోత్ ఇలా ఉంది, కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చెప్పేవాళ్ళు. బట్ ఇక్కడ అలా ఏమి ఉండదు కదా ఊరు సైడు. సో సిద్దిపేటలో ఇంకా కష్టం, ఎంత సిటీ అయినా కానీ చెప్పరు. సో చూస్తారు, నవ్వుతారు, స్కాన్ని ఐ మీన్ ఆ మానిటర్ని చూస్తారు, నవ్వుతారు, అంతా ఓకేనా అంటారు, బస్ అంతే, అంతకుమించి ఏమి ఉండదు. బట్ మళ్ళీ మన స్కాన్ అయిపోయాకైతే ఇంకోసారి నాకు మళ్ళీ నేను ఎక్కడైతే మణికంఠలో చూపించుకున్నానో మళ్ళీ రిపోర్ట్స్ని అయితే అక్కడికైతే సెండ్ చేసా. అంతా ఓకే, అంతా బాగుందని అయితే చెప్పారు. సో ఇది నా లాస్ట్ స్కానింగ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు తెలిసి ఇదే లాస్ట్ వ్లాగ్ అయితే కాదు ప్రెగ్నెన్సీలో, ఇంకా డెలివరీ ఉంది కదా. సో దానికి ముందు ఇంకా ఏమేమి ఉంటాయో చూడండి, వ్లాగ్ అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా అప్డేట్ చేయండి, మెసేజ్ చేయండి నాకైతే, ఆ వీడియోస్ అయితే చేస్తాను. ఓకే గాయ్స్, సైనింగ్ ఆఫ్, భవ్యతో ముచ్చట్లు.